ఇంత ముందు ఎట్లుంది ఇప్పుడు అట్లే ఉంది. ఇప్పుడు వాళ్ళు వచ్చిరుగా తీసింది లేదు, వీళ్ళు వచ్చిరుగా తీసింది లేదు. మా బతుకులు ఎట్లున్న బతుకులు అట్లనే ఉంటాను. ఉన్నోళ్ళే బాగు చేస్తానన్న ఎవరైనా కూడా, లేనోళ్ళని ఎవరు పేరేమో పేదల ప్రభుత్వం పెడతారు, ఉన్నోనికి మేపుతారు. ఏదైనా కూడా ఉన్నోడు మేలు పడతాడు. అవును, మాకెవరు వచ్చి బాగు చేసింది ఏం లేదు. 500 గ్యాస్ అని మళ్ళీ 1000 రూపాయలు చేసిండు. ఇప్పుడు ముసలి ఎక్కడ వేలు తెచ్చుకుంటారు అకౌంట్ లో? ఫ్రీ అని చెప్తుంది కదా, ఫ్రీగా ఎట్లా ఇస్తాను నేనే. ఇప్పుడు 1000 రూపాయలు కడతాను. ఇప్పుడు మా లాంటి వాళ్ళం కూలి చేసుకుంటాం. 500 గ్యాస్ కదా అని మేము నమ్మి ఓటేసినాం. ఇప్పుడు 1000 రూపాయలు కట్టాలి. మళ్ళీ ఆపత్తికి అవసరం తెచ్చుకోవాలంటే ముసలమ్మ ఉంటుంది, ముడిగమ్మ ఉంటుంది. ఆమె ఎక్కడ పోయి ఇప్పించుకొచ్చుకోవాలి చెప్పండి, మీరే చెప్పండి. ఇప్పుడు వెళ్ళి తీసుకొస్తారా? ఇప్పుడు ఊళ్ళో ఎవరు పిల్లలు ఉంటారా? ఎవరి బతుకు కోసం వాళ్ళు బయటకు వెళ్ళిపోతారు. ఇప్పుడు ఆ ముసలి పరిస్థితి ఏంది? వాళ్ళకి జ్వరం వస్తుంది, రోగం వస్తుంది, నొప్పి వస్తుంది. అవి ఇడిపించుకురావాలంటే ఎవరు వచ్చి ఇడిపించుకురావాలి చెప్పండి. ఇప్పుడు 2000 పెన్షన్ 4000 చేస్తా అని చెప్పిండు. 2000 అన్నది 4000 అన్నారు, అది లేదు ఇంతవరకు. ఆడోళ్ళకి 2500 అన్నారు, అది లేదు. 300 మీ రోజు కూలే చేసుకుంటాను. కూలి చేసే మహిళలకు 12,000 సంవత్సరానికి అని పెట్టిరు, అవి లేవు. ఇంకా మరి ఎట్లా పెడతారన్న? ఫ్రీ బస్ పెట్టే వాళ్ళు పేదలకు పని చేసుకునే వాళ్ళకి ఏదైనా ఉపాధి కల్పిస్తే మేము పనులే చేసుకొని పోతాం. బస్ ఛార్జీలు మేము పెట్టుకొని పోతాం. ఇట్లా పని లేని వాళ్ళకి ఏదైనా పని కల్పిస్తే అది చాలా మంది మేలు పడతారు కదా. మీరు ఎక్కినప్పుడు పొజిషన్ ఏ విధంగా ఉందమ్మా? అంటే కూర్చునే పరిస్థితులు లేదా? బస్ కూర్చునే పరిస్థితి కాదన్న, అది ఎవ్వరికి ఉపయోగపడట్లేదు. ఒక జాబ్ చేసే వాళ్ళకి 24 గంటల వాళ్ళకు మేలైతుంది. ఇప్పుడు మాలాంటి వాళ్ళని కూలి చేసుకునే వాళ్ళని రోజు బస్ ఎక్కి అయితే దిగం కదా, పనులు పెట్టుకొని. ఎప్పుడు అవసరం ఉంటేనో ఫంక్షన్లకు ఏదైనా అవసరం ఉంటేనో పోతాం. అది ఎవరికి ఉపయోగపడుతుంది? ఇప్పుడు జాబర్స్ కు ఉపయోగపడుతుంది, స్కూల్ పిల్లలకు జాబర్స్ కు ఉపయోగపడుతుంది. ఇప్పుడు మాలాంటి వాళ్ళకి ఎక్కడ ఉపయోగపడుతుంది అది? ఇప్పుడు ఆయన దేనికి పెట్టిండు అన్నట్టు అది మీరే చెప్పండి. ఇన్ని పథకాలు పెట్టిండు, నమ్మి ఓటేసినాం. అలా ఏ ఒక్కటి మా అంటే ఒక ఫ్రీ బస్ ఒక్కటి అమలైంది అంతే. ఈ 0 అకౌంట్, అది కరెంట్ ఒకటి, ఈ రెండింటి తప్ప ఆయన చేసింది ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు రైతు బంధు అన్నాడు, అది కూడా లేదు. కనీసం 2 ఎకరాలకు 3 ఎకరాలకు ఉన్న వాళ్ళకి కనీసం అది కూడా లేదు. చిన్నపాటి డిగ్రీ చదువుకునే పిల్లలకు కల్పిద్దామని చదువుకొని ఉన్నారు. మరి వాళ్ళకి ఏమన్నా ఇంత కష్టపడి డిగ్రీ చదివిత్తివి అదో ఇదో వాళ్ళకి బాగా పై చదువులు చదివిస్తానికి మాకు పేదోళ్ళం కాబట్టి మేము పెట్టలేని పరిస్థితులు ఉన్నాం. ఆ డిగ్రీ చదివిన పిల్లలకి ఏదన్నా ఉపాధి చూపియాలా, పని చూపియాలి. 30,000 ఉద్యోగాలు ఇచ్చిండని చెప్తున్నారు రేవంత్ రెడ్డి. మరి అప్లై చేసిన వాళ్ళకి ఒక మాట, ఇప్పుడు కరెంటు బిల్లు 0 బిల్ అంటారు. ఇప్పుడు చాలా మంది పిల్లలు సిటీలలో కిరాయిలకు ఉంటారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు వాళ్ళ మీదనైతే కరెంటు బిల్లు మీటర్ అయితే ఉండదు కదా, ఒక ఓనర్ కి వస్తుంది. ఇప్పుడు 10 మంది కిరాయికు ఉంటారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది చెప్పండి, మీరే చెప్పండి. అమ్మ, ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ పరిపాలన చూసిండు మీరు, తప్పట్లేదు. గతంలో బీఆర్ఎస్ పరిపాలన చూసిండు. సో ఆ పరిపాలన కంటే ఈ పరిపాలన బాగుంది. ఏది బాగుందన్నా? అది ఆయన అప్పు తెచ్చి చేసిండు. ఆయన మనల్ని ముంచిండు, మనకే పెట్టిండు, అప్పు తెచ్చిండు. ఈయనది కూడా ఏం లేదు ఇంకా. సో ఏ పార్టీ వస్తే బాగుంటది? ఏ పార్టీ లేదన్నా, మనది మనం వేలుకునేదే బెటర్. మనది మనం వేలుకునేదే బెటర్. ఏ పార్టీ అవసరం లేదు. ఎవ్వరు వచ్చి మనల్ని బాగు చేసింది లేదు, మన జీవితాలు ఉద్ధరించింది లేదు. కానీ వేరే ఉద్దేశం అయితే లేదు. ప్రజలకు ఇవ్వాలి, బతుకోవాలి, ప్రజలకు సేవ చేయాలి అని చెప్పి లేదు. ఈ మంత్రులకు కూడా ఎమ్మెల్యేలకు కూడా లేదు. ఇప్పుడు మళ్ళీ గెలిపియండి, నేను అన్ని పథకాలు అమలు చేసిన అనుకుంటా మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి. మళ్ళీ ఎంపీ ఎలక్షన్ లో గెలిపిస్తారు అనే పెద్దనా? గెలిపియం, కేసీఆర్ కాదు, అది సెంటర్నే గెలిపియాలి. ఎట్లా వచ్చింది? అది ఎవరి ప్రాణాలు దీనికి ఇస్తాడు? ఇచ్చేది 10 కిలోలు 5 కిలోలు పొలాలు సెలకలు లేని వాళ్ళు ఇస్తాడు. వాళ్ళ మళ్ళీ ఇప్పటికైనా వీళ్ళు మారాలన్నా వాళ్ళ కదా, కొంచెం అన్నా మా పేదల బతుకులు సరే ఓకే మంచిగా ఉంది వేస్తామని అనేటట్టు తిరగబడుతున్నారా జనాలు ఇప్పుడు? మరోసారి గెలిపేయకుండా అయిపోతుంది. కౌలుదారులకు పైసలు, కౌలుదారులకు ఎకరానికి ఇంత అని పెట్టిండు. ఏది ఇంతవరకు అమలు కాలేదు. పండించి పత్తి పండించి మద్దతు ధర మేము 6 నెలలు కష్టపడి 1,900 రూపాయలు ఒక మందు బస్సు వచ్చేసి. పార్టీ వచ్చినప్పుడు రైతులకు ఏమైనా మేలు చేసే పనులు
మరి మీరు అనుకున్నారా? అనుకుని గెలిపించి ఎంపీ ఎలక్షన్ మాత్రం కష్టమే ఇక. వచ్చే అవకాశాలు ఉన్నాయి. బీఆర్ఎస్ ఎవరు గతంలో మీ మాట్లాడిండు చూస్తున్నారు. మాకు ఎవరికి లేదు ఇక మాకు ఎవరి మీద